అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 90వ వచనము. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సహోదరులారా, దేవుడు ఈ భూమి పట్ల ఈ లోకంలో తన స్థిరమైన ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేస్తూ తన వాక్కును నెరవేర్చుకుంటాడు. కీర్తనలు 36వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. సహోదరులారా, దావీదు కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యమును ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన కృప ఏ విధంగా ఉంటుందన్నది తెలియపరుస్తున్నాడు. నీ అనుగ్రహము ఆకాశాల వరకు, నీ విశ్వసనీయత అంతరిక్షం వరకు ఉన్నాయి అని తెలియపరుస్తున్నాడు. దుర్మార్గులు కీడు చేయాలని పన్నాగాలు పన్నుతారు, దేవుడు మంచినే కోరుతాడు. దుర్మార్గులు తలపెట్టే కీడు విషయంలో దేవునిలో తప్పులెన్నడం చెప్పరాని బుద్ధిహీనత, మూర్ఖత్వము. ఆయన కృప ఆకాశాలంతా అంతులేనిది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.